రుణమాఫీపై ఆంక్షలను వెంటనే అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం 2 లక్షల రుణమాఫీపై కొర్రీలను వెంటనే 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం కొర్రీలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే జై తెలంగాణ రైతు బంధు పథకాన్ని వెంటనే పంటకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్న రుణమాఫీని మర్చిపోయినటువంటి రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంటుంది. జై తెలంగాణ కేసీఆర్ గారు వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ మాటకు మతి లేదు రుణమాఫీ గతి లేదు మాటకు మతి లేదు మాటకు మతి లేదు మాటకు మతి లేదు జై తెలంగాణ జై తెలంగాణ ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం మారిందన్నా ఊరో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఒక సాకులు చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేసి 8 నెలలు అయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున మేము చేయబోతున్నాం, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ రుణమాఫీ అందరూ విముక్తులవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకొని డాన్స్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏ గ్రామంలో కూడా రుణాలు తీసుకున్న రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు ప్రభుత్వం తరఫున. ఆ విషయం అధికారులకు చెప్పినా కానీ పైనుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేవు, ఇప్పుడిప్పుడే అందుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ
అటు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పాలకులు చేసే ప్రకటనలకి ఇక్కడ అమలవుతున్న అధికారుల ద్వారా అమలవుతున్న పనులకి ఎక్కడ పొంతం లేకుండా అయిపోతుంది. మధ్యలో అడ్డకత్తెరలో పోకచెక్క మాదిరిగా అటు ప్రజాప్రతినిధులు పరిపాలకులు అధికారుల మధ్యన తెలంగాణ రైతాంగాన్ని పరిపోషణ చేసే ప్రయత్నం ఈరోజు తెలంగాణలో జరుగుతోంది. రుణమాఫీ చేసినా రాజీనామా చేయమని చెప్పి ప్రతిపక్షాలకు సవాలు విసురుతున్న రేవంత్ రెడ్డి ఆయన మాట తప్పినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి పదవి నుంచి వైదొలుగుతాడా రాజీనామా చేస్తాడా ఆయనే ఆలోచించుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో రుణమాఫీ కాని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు లబోదిబోబో అని మొత్తుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నాడు, లేకపోతే ఢిల్లీ సమావేశాలు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నైతిక బాధ్యత ఉన్న క్యాబినెట్ మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వెనువెంటనే రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధుల్ని విడుదల చేయాలి. 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఆ రోజు ఏ రకంగానైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో మాఫీ చేస్తామని చెప్పి దాని ప్రకారం వెనువెంటనే చేయకపోతే తెలంగాణలో రైతాంగాన్ని ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడంతో పాటు గద్దె దింపడానికి సిద్ధమవుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం.